అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని ప్రజలంతా అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా 4,000 రూపాయల నెలకు పెన్షను, గ్యాస్ ఫ్రీ, ఈ 2 పథకాలను అయితే ఇప్పుడు వరకు అమలు చేశారు. ఇకపోతే మిగిలిన 4 పథకాలు మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి గుదిబండగా ఉన్నాయి. అంటే ఇంతవరకు ఇవ్వాలంటేనే ఇస్తారా ఇవ్వరా అని ప్రజలకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ సూపర్ 6 హామీలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకున్న ట్రస్ట్కి సంబంధించిన అంశాలు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఇంత బలమైన హామీలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా హామీలు ఇవ్వలా. ఇది ఇప్పుడు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇవ్వలా. అయితే ఇప్పుడేంటి, తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీకి, చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీకి సంబంధించిన అంశాలు ఈ గనక చేతులు ఎత్తేస్తే చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఎవరో భవిష్యత్తులో కూడా నమ్మరు. భవిష్యత్తులో ఒకవేళ ఎవరన్నా లోకేష్ కానీ ఇంకెవరన్నా హామీలు ఇచ్చినా చూసామని అప్పుడు ఇచ్చారు, అప్పుడు చెప్పారు, చేయలేదు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసినా ఏం చేయకపోయినా ప్రజలు కోరుకునేది మరీ ముఖ్యంగా సూపర్ 6 హామీలను అమలుపరచమని కోరుకున్నారు. ఎవరో పార్టీ కేడరో ప్లస్ ప్రజలు కూడా. ఇది చంద్రబాబు నాయుడు గారికి కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి 10 లక్షల కోట్లు చేసిందే అంటే ప్రజలకు పంచటమే. ఒక షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారం పంచుకుంటూ వచ్చాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆడికి తీసుకోవడం అలవాటు పడ్డారు ప్రజలు. కాబట్టి చంద్రబాబు గారు కూడా ఇస్తారని నమ్మే కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఎంత ఉన్నా చంద్రబాబు గారు కూడా ఇస్తా అన్నారు కదా, అంతకన్నా ఎక్కువ ఇస్తా అన్నారు కదా అని ఓట్లు వేశారు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది. ఇవాళ కనుక ఈ పథకాలు అమలు చేయలేకపోతే భవిష్యత్తు రాజకీయాల్లో ఈ తెలుగుదేశం పార్టీకి, ఇటు జనసేనకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హామీలు చూస్తే అలవకానీగా ఉన్నాయి. ప్రజలకు కూడా అర్థమవుతుంది హామీలు అమలు చేయలేరని. హామీలు అమలు చేస్తే డెవలప్మెంట్ అవ్వదు. ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య అన్న పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వాన్ని. మరీ ముఖ్యంగా ఫ్రీ బస్సు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాగానే మొదట అమలుపరిచిన హామీ ఫ్రీ బస్సు. అక్కడ బస్సులు కొనలా, డ్రైవర్లు రిక్రూట్మెంట్ చేసుకోవాలా, ఏం చేయాలి. ఉన్న బస్సుల్లో ఫ్రీ బస్సు అన్నారు, వాళ్ళే కింద మీద పడి తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్సు అంటే బస్సులు కొనాలంటారు, డ్రైవర్లను అపాయింట్ చేయాలంటారు, కండక్టర్లను అపాయింట్ చేయాలంటారు. ఇవన్నీ అపాయింట్ చేసినాక తీరిగ్గా ఇస్తాం ఉగాదికో లేకపోతే సంవత్సరానికో అని మాట మినిస్టర్ అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఉన్న బస్సులోనే ఇచ్చేయండి. ఇప్పుడు అదేమంటే ఫ్రీ బస్సు ఇస్తే ఆటోల వాళ్ళు ఇబ్బంది పడతారు. ఒక పథకం ఒక మంచి ఒక చెడు రెండూ తెస్తుంది. కొంతమందికి లాభం చేకూరిస్తే కొంతమంది నష్టపోతారు. అది హామీ ఇచ్చే రోజే ఉండాలి. అది ఇంతవరకు ఉగాదికి అంటారు. 17 ఈ నెల జనవరి 17వ తారీఖు క్యాబినెట్లో చర్చిస్తూ ఉంటున్నారు. మరి చర్చిస్తారో చర్చించరో, ఫ్రీ బస్సు ఇస్తారా ఇవ్వరా అనేది అర్థం కావట్లా. ఫ్రీ బస్సు అయితే ఇచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే అది ఎక్కువ బడ్జెట్తో కూడుకుంది కాదు కాబట్టి ఇస్తారు. అదైతే ఇస్తారు నమ్మకంగా చెప్పచ్చు. ఇకపోతే తల్లికి వందనం. ఇది ఎలక్షన్లప్పుడు నీకు ఆడపిల్లలు ఉన్నారా, ఒకళ్ళు ఉన్నారా చదువుకునే వాళ్ళు, 2 ఉన్నారా చదువుకునే వాళ్ళు, 3 ఉన్నారా, ముగ్గురికి 3 15 45,000, 4 ఉంటే 60,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాము, తల్లికి వందనం అనే పేరుతో ఈ పథకం ఇస్తామని చెప్పారు ఎన్నికల సమయంలో కూటమి నాయకులు, అభ్యర్థులు అందరూ కూడా. అయితే ఈ రోజుకి స్కూల్స్ తెరిచి 6 నెలలు గడిచిపోయింది. మార్చికి స్కూల్స్ అయిపోతాయి. పిల్లలందరూ, తల్లులందరూ ఎదురు చూస్తున్నారు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారని. అది ఇస్తారా ఇవ్వరా, ఇది వేల కోట్ల రూపాయలతో కూడుకున్న బడ్జెట్ ప్రక్రియ. మరి ఈ పథకాన్ని ఏం చేస్తారు అనేది కూటమి ప్రభుత్వానికి ఇది ఒక గుదిబండలాగానే ఉంది. తల్లికి వందనం పథకం మరి గొప్ప సాహసమే. ఇది ఇవాళ ఇస్తే 4 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు ఎలక్షన్ దాకా దీన్ని కంటిన్యూ చేయాలి తల్లికి వందనం పథకాన్ని. అంటే సుమారు ప్రతి ఇంట్లో కూడా 2 పిల్లలు చదువుకుంటున్నారు కంపల్సరీ. 3 అనేది తక్కువ, 4 అనేది మరీ తక్కువ. అయితే 2 వరకు అయితే ఉంటారు ప్రతి ఇంట్లో కూడా చదువుకునే పిల్లలు. కాబట్టి ఈ పథకం అనేది ప్రభుత్వానికి పెద్ద గుదిబండే.
మరి దీన్ని ఎలా అమలు పరుస్తారు? చంద్రబాబు నాయుడు ఏం చేసైనా సరే, అప్పు చేసైనా సరే మాకు ఇవ్వాల్సిందే అని తల్లులంతా కూడా గొడవ చేస్తూ ఉన్నారు. ఇకపోతే రైతు అన్నదాత సుఖీభవ, ఈ పథకంలో రైతుకి 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తుంది, మిగిలిన 10,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అనుకున్నారు. మరి ఇవాళ సంవత్సరం జూన్ వచ్చింది, ఎలక్షన్ అయిపోయింది, జూన్లో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. మళ్ళీ రేపు జూన్కి మళ్ళీ సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సరం ఇస్తారా ఇవ్వరా, లేదా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తారా ఏంటనేది రైతులు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే కొంత మెరుగేంటంటే రైతుల్లో కొంత సానుకూల వాతావరణం ఉంది. ఎట్లా? వరి కోత కొయ్యంగానే అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు సకాలంలో ఇచ్చారు, 2-3 రోజుల్లోనే ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎక్కడా కూడా ఇష్యూ రాలా. ధాన్యం కొనుగోలులో కానీ, ధాన్యం అమ్మకాలలో కానీ, ధాన్యం అమ్మి 4 రోజులైంది మాకు డబ్బులు రాలేదనే గొడవ లేదు. ఆ విషయంలో మట్టికి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు గవర్నమెంట్ బాగా పనిచేసిందని చెప్పాలి. అది ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో అభినందించాలి. అంతకుముందు జనవరిలో అమ్ముకున్న ధాన్యానికి మార్చి వరకు కూడా డబ్బులు రాలా. అలాంటి సందర్భాలు ఉన్నాయి. 4 రోజులు పట్టింది కొంతమందికి 2 నెలలు పట్టింది, కొంతమందికి అయితే 3 నెలలకు కూడా పట్టింది. అలాంటి పరిస్థితి ఉండేది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. ఆ పరిస్థితి వాళ్ళు లేదని చెప్పాలి. అయినా సరే రైతుకి 20,000 ఇస్తున్నారు కదా, వాటి కోసం ఎదురు చూస్తున్నారు రైతాంగం అంతా కూడా. ఒకటి ఫ్రీ బస్సు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఈ 3 పథకాలతో పాటు 4వ పథకం ఉంది. అదేంటి? ప్రతి ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లకి నెలకు 1,500 రూపాయలు. 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్ల కనుక ఆ ఇంట్లో ఉంటే ఆ పాపకి సంవత్సరానికి 18,000 రూపాయలు, అంటే నెలకు 1,500 చొప్పున 12 నెలలకి 18,000 రూపాయలు ఇస్తామని. ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా ఉన్నారు. మరి అది ఇస్తారా ఇవ్వరా? ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ఆ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒంటరి మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే ఎట్లా, ఫంక్షన్లు రానాళ్ళు, వితంతువులు కాకుండా పెళ్లి చేసుకున్నాళ్ళు, ఇలా కొంతమంది ఒంటరి మహిళలు కూడా ఆ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నిరుద్యోగ భృతి, చదువుకున్న నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 14-19 కాలంలో కూడా నిరుద్యోగ భృతి అని చెప్పి చివరిలో ఒక 6 నెలల పాటు అక్కడక్కడ సెలెక్టివ్గా కొంతమందికి ఇచ్చారు. అది కంట తుడుపు చర్య అయింది తప్పితే అది అపస్పాలైంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. ఆ పథకం సరిగ్గా చేయలేకపోయారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఎలా ఉందంటే ఎలక్షన్స్ ముందు అనేకమైన హామీలు ఇచ్చేస్తారు. అవన్నీ అమలు పరచాలంటే ఇక ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. పాపం ఆయనకి చివరి దశలో అంటే అబౌవ్ 70 ఏజ్లో కూడా ఆయన ఈ ఎలక్షన్స్లో హామీలు ఇచ్చారు. వీటన్ని అమలు పరుస్తారని నమ్మకం ఉంది. మరి అమలు పరచలేకపోతే కూడా చంద్రబాబు నాయుడు గారు మీద అపఖ్యాతి మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా సరే తలకాయ తాకట్టు పెట్టైనా, ప్రభుత్వం తాకట్టు పెట్టైనా ప్రజలకి ఈ పథకాలు అయితే ఇవ్వాలి. ఎందుకంటే హామీ ఇచ్చారు కాబట్టి. ఇవ్వని పక్షంలో ఇబ్బందులు పడతారు కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం కూడా అని ఈ సందర్భంగా ఎందుకంటే ఎదురు చూస్తున్నారు పథకాల కోసం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు, ఈ 3 పథకాలకి మరీ ముఖ్యంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పాపం ఎప్పుడు అభివృద్ధికి ముందుండే మనిషి. రాగానే రోడ్లన్నీ గుంటలు పూడ్చే కార్యక్రమానికి 900 కోట్లు పెట్టి గుంటలు పూడ్చే కార్యక్రమం పెట్టారు. 7 నెలల్లోనే దగ్గర 4 లక్షల కోట్ల రూపాయలు MOUలు రాశారు. ఇది అభివృద్ధి కంపెనీలు తీసుకొస్తామని చెప్పి వాళ్ళతో మాట్లాడతాం, కంపెనీలు తీసుకొస్తామని ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. 4 లక్షల కోట్ల రూపాయలకి MOUలు చేశారు. అవన్నీ ఇన్స్టాల్ అయ్యి అవన్నీ గ్రౌండ్ అయ్యేటప్పుడు టైం పడుతుంది. అసలు పట్టినా కానీ చేస్తాక ఆయన సమ్ముఖంగా ఉన్నారు. అభివృద్ధి ఎంత చేసినా ఇంతకుముందు ప్రజలు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమానికి అలవాటు పడిపోయారు. ఆ పథకాల కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి కంటే కూడా ఈ సంక్షేమ పథకాల మీద ప్రజల దృష్టి ఎక్కువగా ఉంది. కాబట్టి సంక్షేమ పథకాలకు కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇకపోతే ఆర్థిక పరిస్థితి చూస్తే అప్పులు పుట్టేటట్లేవు. ఇప్పటికే పరిధి దాటిపోయి అప్పులు తెచ్చేశారు. ఇవాళ అప్పులు తెచ్చి ఇచ్చేవాళ్ళు కూడా లేదు. ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అయితే కానీ, కొత్త పరిశ్రమలు కానీ, కొత్త ఇండస్ట్రీస్ కానీ వచ్చి ట్యాక్సుల రూపంలో ఇన్కమ్ జనరేట్ అయితే కానీ కొంత అప్పు తెచ్చుకున్నా కూడా వెసులుబాటు కలుగుద్ది.
ఆ పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి రాబోయే రోజుల్లో చాలా గడ్డు కాలం ఉంది, కూటమి ప్రభుత్వానికి చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.